హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసి 4 అవుతుంది. 12కి పడుకున్నాం మధ్యాహ్నం. ఇప్పుడు లేచినాం అనమాట. కొద్దిగా హెడేక్ ఉంది. అలాగే రోజు చేదుగా అనిపిస్తుంది అనేసి ఏదైనా స్నాక్స్ అనేది ఏదైనా చేసుకోవాలనిపించింది వెరైటీగా. అంటే కొద్దిగా టేస్టీగా తినాలనిపించింది. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అంత ఏం మంచిగా అనిపించలేదు. చాలా రోజులు అవుతుంది మ్యాగీ తినక. అందుకనేసి మ్యాగీ అయితే తెచ్చుకున్న షాప్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేచిన ఫ్రెష్ అప్ అయ్యి షాప్కి అయితే మ్యాగీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా గుండు లేవలేదు చూడరి. సో మ్యాగీ అయితే తెచ్చుకుంటే ఇప్పుడు ఉండాలి. అది నాకు వండడానికి రాదు, ఏనికి రాదు. అది కూడా యూట్యూబ్లోనే చూసినా ఎట్లా వేయాలి మ్యాగీ అని. అంటే చూసినా అంటే చేయొచ్చు, అంతకుముందుకు ఒకసారి చేసినా కానీ అంత బాగా రాలేదనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే మనం మ్యాగీ అయితే వేసుకుందాం, ఓకేనా? ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒకటి ఆనియన్, ఒక టొమాటో, ఒకటి ఎగ్ అనమాట. కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా కరివేపాకు, మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. తీసుకున్నా. ఇప్పుడైతే వీటిని అయితే కట్ చేసుకోవాలి, వాష్ చేసుకొని. ఓకేనా, కట్ చేసుకుందాం. ఇవైతే ఇప్పుడు ఫస్ట్ పైన కాడలు తీసేసుకోవాలి. టమాటా మనం ఎప్పుడు ఎట్లా కట్ చేసుకుంటామో అట్లనైతే కట్ చేసుకోవాలి. ఇవి కూడా చెప్తే ఎవరికి తెలియదని కామెంట్ చేస్తారు అనవసరంగా. సో ఇట్లా మనం ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా ఆనియన్, టొమాటో అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మీరు బెడ్రూమ్లో అంటే బెడ్రూమ్లోనే ఎన్ని గిన్నెలు గ్లాసులు అన్నీ అవపడుతున్నాయి అనుకుంటారు కదా. సో ఇదైతే మీకు మ్యాటర్ అయితే క్లియర్ చేస్తాను అనమాట ఇవాళ. సో అంటే మేము హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లోనే అయితే 2 రూములు తీసుకున్నాం అనమాట. మనకు ప్రస్తుతానికి కావాలనేసి అయితే 2 రూములు తీసుకున్నాం. అంటే మ్యారేజ్ అయిన 5 monthsకి వచ్చినాం అనమాట హైదరాబాద్కి. అప్పుడు తీసుకున్నాం. ఇక్కడ సిటీకి రాగానే ఏమంటారు, కన్సీవ్ అయినా నేను. అందుకే మళ్ళీ రూమ్ మారవద్దు అనేసి ఇంకా పాప పుట్టినాక ఇందులోనే ఉన్నాం. పాప 1 year అవుతుంది పుట్టి. సో ఇంకా చేంజ్ చేయలేదు, చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. 2 రూములు అనమాట. ముందు రూమ్లో తమ్ముడు ఉంటాడు. అలాగే అందులో బెడ్, బీరువా, అవన్నీ బెడ్స్, ఇంకా వేరే సపరేట్ బెడ్స్ ఉన్నాయి అనమాట. ఆ బెడ్స్, సామాను, కూలర్ అన్నీ ఉంటాయి అనమాట. వెనక రూమ్లో ఇంకా మేము వాడుకునే బెడ్ ఉంటుంది. గిన్నెలు, గ్లాసులు, సింక్ అన్నీ ఇందులోనే ఉంటాయి అనమాట. సో అందుకనేసి మాకైతే చాలా ఇరుకుగా ఉంటుంది. అందుకనేసి ఇంకా రూమ్ తీసుకోలేదు. పాప కూడా పెద్దగా అవుతుంది కదా, తనకు కూడా ఇబ్బంది అవుతుంది అనేసి అయితే రూమ్ తీసుకోవాలని అనుకుంటున్నాం. సో చాలా రోజులు అవుతుంది తీసుకుందామని, కానీ ఇంకా ఎక్కడ ఫిక్స్ కాలేదు. సో తీసుకుందామని అనుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ అన్న సింగిల్ బెడ్రూమ్ అన్న తీసుకోవాలి. సో రూమ్ కూడా చేంజ్ చేస్తాం. అందుకనేసి మీకు ఇందులోనే బెడ్ ఏమంటారు, మనకు సింక్, బెడ్ మధ్యలో కొద్దిగానే ప్లేస్ ఉంటుంది నడవడానికి. ఒక్కరే నడవాలి ఇందులో. పెద్దగా ప్లేస్ ఉండదు, అంత ఇరుకుగా ఉంటుంది. సో అందుకనేసి అయితే రూమ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటాం. రూమ్ అయితే చేంజ్ చేస్తాం. అందుకే ఇందులో గిన్నెలు, గ్లాసులు, బెడ్ అన్నీ ఉన్నాయి అనమాట ఇందులోనే. సో మేము ఇంకా టీవీ, ఫ్రిడ్జ్ కూడా ఏం తెచ్చుకోలేదు ఇంటికాంచి. అన్ని ఇంటికానే ఉన్నాయి. రూమ్ చేంజ్ అయిన తర్వాత తెచ్చుకుందామని అనుకున్నాం. అందుకే ఇంకేం తెచ్చుకోలేదు ప్రస్తుతానికి అయితే. ఇట్లా మామూలుగా ఉంటున్నాం అన్నట్లు ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇంట్లో, ప్రతి ఒక్క సామాన్ ఉంది. టీవీ, ఫ్రిడ్జ్ అనేవి ఇంటికాడ ఉన్నాయి అనమాట. అవి తెచ్చుకోలేదు అంతే. అవి కూడా తెచ్చుకుంటాం రూమ్ చేంజ్ అయిన తర్వాత. సో ఒకవేళ ఫ్రిడ్జ్ ఇప్పుడు తెచ్చుకుంటే అసలు ప్లేస్ లేదు ఇక్కడ పెట్టుకోవడానికి. అందుకనేసి తెచ్చుకోవట్లేము అనమాట. ఏదో ఇప్పుడు వాడుకుంటున్నా. అంటే వెజిటేబుల్స్ అయితే ఎప్పుడెప్పుడే తెచ్చుకుంటాను అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ అయితే ఇది కాదు. ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నా, మ్యాగీ చేస్తున్నా కదా. సో మ్యాగీ అయితే అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి ఉంది ఒకటి లాస్ట్. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటే ఇక మనం మ్యాగీ అయితే స్టార్ట్ చేద్దాము. మ్యాగీ అయితే ఏమంటారు 50 rupees అంట. 2 తెచ్చిన, బట్ ఒకటే చేస్తున్నా. ఎందుకంటే నాకు ఒక్కదానికే కదా, గుండెది కొంచెమే తింటుంది, నేను కొంచెమే తింటా కాబట్టి ఇంకా ఒకదానికే అనమాట. సో ఒక ప్యాన్ పెట్టుకోవాలి, లోతుగా ఉన్నది. ఎందుకంటే మనం వాటర్ అది తీసుకుంటాం కాబట్టి తర్వాత లాస్ట్కి చిన్నది పెట్టుకోవద్దు, కొద్దిగా పెద్దది పెట్టుకోవాలన్నమాట. సో ఈ కడాయి కొద్దిగా పలసగా ఉంది, అందుకే తొందరగా మాడుతుంది. అందులో ఆయిల్ వేసుకున్న 2 tablespoons, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవైతే వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను నేను మొత్తం దాన్ని. కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇది కొద్దిగా అంటే ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా ఏమంటారు అల్లం పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంతసేపు అయితే మనం కొంచెంసేపు కలిపేసుకోవాలి. అంటే తెలిసిందే అందరికీ ఇది. అల్లం వెల్లిగడ్డ వేసుకోగానే వెంబటే పసుపు అన్నీ వేసుకోకూడదు, కొద్దిగా పచ్చివాసన అనేది పోవాలి. సో తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ వేసుకొని మగ్గేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇది కలిసేంత వరకు అయితే కలిపేసుకొని ఆ తర్వాత ఏమంటారు కొద్దిగా మూత పెట్టేసుకొని మనం నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మ్యాగీ కదా. మ్యాగీ అనేది మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట ప్యాకెట్ల నుండి తీసుకొని. సో మ్యాగీ అయితే తీసి
రెడీగా పెట్టుకోవాలి. ఇది కొద్దిగా ఏమంటారు లావుగా వస్తుంది కాబట్టి మనం వాటర్ పోసాం కాబట్టి అంటే సూప్ లాగా వేస్తాం కదా, అందులో మునగదు కాబట్టి అదేం చేయాలంటే విడదీయాలి మధ్యలోకి. అట్లయితే మంచిగా వేసుకోవస్తుంది అనమాట. సో మసాలాను అయితే కొద్దిగా వేసుకోవాలి. మసాలా అంటే అందులోనే మ్యాగీలోనే వస్తుంది మసాలా. సో అది వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలన్నమాట. కొద్దిగా కారం వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇది నేను వీడియో చూసిన చెప్పినా కదా యూట్యూబ్లో. సో దాని ప్రకారం అయితే చేస్తున్నాను. ఇట్లా చేస్తున్నాను అలా అనుకోవద్దు, వాళ్ళ వీడియోస్ అయితే ఇంకా మిలియన్స్లో పోయినాయి అనమాట. సో అందుకే బాగుంటుంది అనేసి వాళ్ళ స్టైల్లోనైతే ట్రై చేస్తున్నాను అనమాట. సో దానికి సరిపడం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే సూప్ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. లేదు మనకు యాడికి నార్మల్ కావాలనుకుంటేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే చాలన్నమాట. సో నెక్స్ట్ అయితే ఎగ్ కొందరు డైరెక్ట్ అందులోనే కొట్టిపోసుకుంటారు. నేనైతే కొట్టిపోయలేదు, ఎందుకంటే కౌసు స్మెల్ వస్తుంది కాబట్టి నాకు నచ్చదంతా. సో అందుకనేసి నేను సపరేట్గా బయట దీన్ని చేసుకొని, అంటే డైరెక్ట్ వేసుకోవద్దు, ఆమ్లెట్ వేసుకోవద్దు ఎగ్, ఎందుకంటే నీళ్ళం మధ్యలో వైట్ అనేది మందం మధ్యలో కౌసు ఉంటుంది కాబట్టి నాకు అట్లా నచ్చదు. సో అందుకని దాన్ని అట్లా చేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే మంచిగా ఫ్లఫీ లాగా వస్తుంది అనమాట. సో చూడండి ఎంత బాగా వస్తుందో ఆమ్లెట్. సో ఇట్లా వేసుకోవడమే ఇష్టం అనమాట నాకు. చాలా వరకు ఏమంటారు ఆమ్లెట్ కూడా కొందరు అట్లనే వేస్తారన్నమాట. అట్లా బాగుంటుంది, ఇట్లా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా ఆమ్లెట్. అంటే కొద్దిగా ఏమంటారు మెత్తగా కొద్దిగా క్రిస్పీగా వస్తుంది అనమాట. అంటే మనం డైరెక్ట్ వేసుకుంటే ఇట్లా రాదు, చాలాసార్లు గమనించండి. సో ఇట్లా అనుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఆమ్లెట్. సో కుకింగ్ విషయానికి వస్తేనైతే నాకంటే ఆయననే బాగా చేస్తాడు అనమాట. ఆయన ఇంకా బాగా చేస్తాడు నాకంటే. అంటే కుకింగ్ అంటే బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు రాకపోయేది, నేను అంత ఉండలేదు. ఎగ్ ఫ్రై ఒకటి వచ్చేది. సో ఇప్పుడైతే ఆల్ కర్రీస్ వండుతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇవి 4 పొరలుగానైతే వేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. ఆ సూప్లో వేసుకున్న తర్వాత ఎమ్మటే మూత పెట్టేసుకోవాలి, కలపొద్దు. ఏం డాడీ సౌండ్ అనేది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ అయితే పీసెస్గా వేసుకొని అందులో వేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా ఇది మగ్గిన తర్వాత మనం తినేయాలి ఇంకా. ఓకేనా, మ్యాగీ తింటావా డాడీ? సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట మ్యాగీ. చూడండి ఎట్లా ఉంటుందో టేస్ట్ అయితే చూడాలి ఇంకా. సో ఓకేనా, నేను కొద్దిగా సూప్ లాగా చేసిన ఇట్లా అంటే సూప్ లాగా అంత ఇష్టం ఏమి ఉండదు, జస్ట్ ట్రై చేసిన ఈసారి ఎట్లా ఉంటుందని. సో చూడండి మ్యాగీ ఇక తిన్నాము, ఎట్లుంటుందో ఏమో చూద్దాం. సో ఏంటంటే ఒకటి ఈ ప్లాస్టిక్ దాంట్లో మన గ్లాస్ ఉంటుంది చూడు, గ్లాస్ దాంట్లో మాత్రం తినొద్దు వేడిది. ఎందుకంటే ఇక వేడి ఉందనేసి వదిలేస్తే మాత్రం కింద వాళ్ళకి గ్లాస్ వలుగుతుంది. ప్లాస్టిక్ అయితే ఇక అసలు వాడొద్దు. అందుకని అయితే ఇక ఇలా స్టీల్ లాగా అయితే వేసుకొని తినాలి. ఓకేనా, టేస్ట్ చూస్తా ఎట్లుందో, మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.